మార్నింగ్ ఎవ్రీబడి. మేము మే 24th సర్వదర్శనానికి సాటర్డే బయలుదేరాము. ఆ రోజు శనివారం కాబట్టి చాలా రష్ ఉంది. బయట ఉచిత బస్సు కూడా ఉంది, మమ్మల్ని క్యూ కాంప్లెక్స్ దగ్గర దించింది. బయట చూస్తే నేను ఫోటోలు తీసినప్పుడు ఎంత అద్భుతంగా ఉందంటే మీరు కూడా చూడవచ్చు. తిరుమలలో ప్రకృతి సహజ సిద్ధమైన చెట్లు కానీ ప్రకృతి కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు నేను తీసిన కొన్ని ఫోటోల ద్వారా చూడవచ్చు. చెట్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. తర్వాత సీనరీస్ కానీ ప్రతిదీ చాలా అద్భుతంగా ఉంది. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సర్వదర్శనంలో ఏమవుద్దంటే 5 కిలోమీటర్లు రష్లో నడిచే తల్లికి బయట ఇంకేమి కనిపించవు, మనకు ఒక్కటే బాడీ మొత్తం స్ట్రెయిన్ అయిపోతుంది. ఆ సీనరీ అంత అందము ఏ ప్రకృతి ఏమి కనిపించవు, మనకు ఒక్కటే ఎప్పుడయ్యా దర్శనం అవుతుంది అని. కానీ ఆ రోజు ఉదయం 11కి బయలుదేరిన మేము యాక్చువల్గా మరుసటి రోజు 9కి అయిపోయింది దర్శనం. చూడండి, పాండ్ కానీ క్లౌడ్స్ కానీ గ్రీనరీ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి సీనరీస్. తిరుమల అంటే మీరు ఒక దేవుడే కాదు, చుట్టూ చూసే ప్రకృతి చాలా అద్భుతంగా ఉంది. మేము రాత్రి అక్కడ పడుకోవాల్సి వస్తుంది కింద. ఇలా చూడండి, ఇలా కింద ఎలా పడుకున్నామో. రాత్రి నిద్ర లేదు, ఓన్లీ ఒక 2 hours నిద్ర ఉండింది. మరుసటి రోజు ఓన్లీ మాకు 9కి అయిపోతే నిద్ర 2 hours ఉంది. ఎంత స్ట్రెయిన్ ఉంటుంది. కానీ 9 గంటలకల్లా దర్శనం అయ్యే తల్లికి హ్యాపీగా దేవుణ్ణి చూసాము. చాలా అద్భుతంగా గడిచింది. థ్యాంక్ యూ.